క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడు మన విమోచకుడైన యేసు దివ్యనామంలో మీకు అందరికీ శుభాలు దైవాశీస్సులు తెలుపుచున్నాను. మరొక పరిశుద్ధ దినము కొరకై సజీవునిగా మీ ముందుకు రావటానికి, ఈ వీడియోను మీకు అందించటానికి దేవుడు కృపను అనుగ్రహించినందుకై దేవదేవుని స్తుతిస్తూ, దేవుడు మిమ్మల్ని సంరక్షిస్తూ నిత్యము తన కృపలో బలపరిచి మీ కుటుంబాలపై తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేయాలని మీలో ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి స్తోత్రార్పణ చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి అందరం ప్రార్థనాపూర్వకంగా ఈ దిన ఆరాధనలో, వాక్య పరిచర్యలో మనం పాలు పంపులు పొందుదాం, ఏకీభవిద్దాం. ఆత్మీయ మేళ్ళు పొందినట్లుగా సిద్ధపడాలని ప్రభువు నామంలో మీకు మనవి చేస్తూ, తలలు వంచి ప్రార్థనతో ఈ ప్రేయర్ మీటింగ్ ప్రారంభించుకుందాం. ప్రార్థిద్దాం. అత్యున్నత సింహాసనాసీనుడా, కృపా కనికరము కలిగినటువంటి మా గొప్ప దేవ, పరిశుద్ధుడా, మీ సర్వోన్నతమైన సర్వశక్తి గల నామాన్ని స్తుతిస్తూ మరొకసారి ఈ పరిశుద్ధ దినములో మీ ప్రియబిడ్డలతో ఈ వీడియో ద్వారా మీ వాక్య ధ్యానములో కొనసాగుటకు కృప దయచేసినందుకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో దాచి ప్రస్తుతం మా చుట్టూ ఉన్నటువంటి ఈ కీడు నుండి మమ్మల్ని తప్పిస్తూ మా ఎడల మీరు చూపుతున్న కనికరాన్ని బట్టి స్తోత్రాలయ్యా. మీ ప్రేమతో మమ్మల్ని బలపరచుచు మీ సమాధానాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. మరొకసారి మీ పరిశుద్ధ హస్తాలను చాపి ఈ ఏప్రిల్ బ్యాప్టిస్ట్ సంఘ పరిచర్యను దీవించండి. ఈ రీతిగానైనా మేము ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని స్తుతించగలిగే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తూ ఉన్నందుకు స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో మా దేవా, మా ప్రభువా, మీ సన్నిధిలో మరొకసారి సంఘం అంతటిని ఎత్తిపట్టుచున్నాను. మీ దయగల నామములో ప్రతి బిడ్డ క్షేమంగా ఉండుటకు వేడుకుంటున్నాం. ఈ పరిశుద్ధమైన కాపుదలలో వారిని ఉంచుచున్నాను. మీ కరుణ హస్తాల క్రింద వారిని భద్రపరచుచున్నాను. ఎక్కడ ఉన్నా మీ ప్రియ బిడ్డలందరినీ మీ యొక్క సన్నిధి ప్రసన్నతల క్రింద వారిని ఉంచుచు ఏ కీడు వారిని సమీపించుకుంటూ ఉండుటకు ఈ ప్రార్థనా ప్రాకారాన్ని వారి చుట్టూ ఉంచుచున్నా. ఆయా ప్రాంతాలలో ఉద్యోగాల నిమిత్తమై, చదువుల నిమిత్తమై నివాసం చేస్తున్న ప్రియబిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి మా ప్రియబిడ్డలందరి కొరకు, వారి ఉద్యోగాల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మా దేవ, మా ప్రభువా, విదేశాలలో ఉన్నటువంటి బిడ్డలందరినీ మా తండ్రి మీరు సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి మీ యొక్క పరిశుద్ధమైన కాపుదలనిచ్చి వారిని మీ సమాధానంతో ఉంచమని వేడుకుంటున్నాం. ఆయా దేశాలలో మా తండ్రి ఈ కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండగా మా ప్రియబిడ్డలందరి పక్షాన్ని మీరు చూపుచున్న ప్రేమ కొరకై స్తోత్రాలు, కనికరమ కొరకై స్తోత్రాలు. వారిని మీ కాపుదలలో ఉంచుచు క్షేమాన్ని ఇస్తున్నందుకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా అమెరికా ప్రాంతంలో మా తండ్రి అనేక మంది బిడ్డలు, మా ప్రియబిడ్డలు ఉంటున్నారయ్యా. వారందరితో మీ ప్రసన్నత నుంచి వారిని మీ యొక్క కరుణ హస్తాల కింద దాచుచు మీ క్షేమంతో వారిని నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. వారందరినీ మీ యొక్క పరిశుద్ధమైన కాపుదల కొరకు సమర్పిస్తూ నిత్యము వారిని మా తండ్రి మీ సమాధానానికి పాత్రులుగా ఉంచుటకు వేడుకుంటున్నాం. ఇదిగో మా దేవ, మా యాప్రాల ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాలలో మీ సన్నిధి మీ ప్రియబిడ్డలందరికీ తోడుగా ఉంచండి. ఈ ప్రాంతంలో మా తండ్రి ఈ కరోనా వైరస్ మా తండ్రి వ్యాపించకుండా మీరు మీ పరిశుద్ధమైన కాపుదలలో మీ ప్రియబిడ్డలను దాచుమని
మరొకసారి ప్రార్థిస్తూ ఈ ఆన్లైన్ ద్వారా మీ స్వరాన్ని మేము వినుటకు సిద్ధపడుతుండగా మా అందరినీ మీరు దీవించమని, ఈ ఆరాధన కార్యక్రమం మాకు దీవెనకరం చేయమని మరొకసారి సంఘాన్ని మీ యొక్క ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రతి కుటుంబాన్ని మీ ఆశీర్వాదాల కొరకు సమర్పిస్తూ యేసు దివ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం ఒక పాట విందాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే ఒక పాట ప్రియ బిడ్డలు పాడి వినిపిస్తారు. అందరికి ముందుగా ఆంధ్రప్రదేశ్ కీర్తనల నుంచి 5వ పాట పాడుకుందామండి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించండి అని పాట పాడుకుందాం. Thank you.
దేవుని బిడ్డలారా, మరొకసారి యేసు దివ్యనామంలో మీకు ఆహ్వానం. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 13వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 13 verses from 1. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టాను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రహాము, మన బంధువులము కనుక నాకును నీకును, నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానముందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకుని. సొదొమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను ఈ ప్రత్యేక సమయం కొరకై దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం కొంత సమయం ప్రైజ్ అండ్ వర్షిప్లో దేవుణ్ణి కనపరుద్దాం. ప్రియ బిడ్డలు, ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ నడుపుచుండగా మనమందరం ఏకీభవించి దేవుని పరిశుద్ధ నామాన్ని స్తుతించి గణపరుద్దాం. ఈ ఉదయకాల స్తుతి ఆరాధన సెషన్ కి అందరికి స్వాగతం అండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇంకో సండే కొరకి చిన్న ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్దాం. Almighty Father, great God, thank you, Lord Jesus Christ, for giving us one more Sunday in our lives, so Lord Jesus Christ, as we gather here to praise and worship your magnificent name. Lord, be with us, help us sing and apply, and as we learn the word of God, help us apply it in our lives, so Master God, and give us faith, hope, and everything what we need to receive while we're listening to the word of God, Master God. Lord, as we sing with our voices, oh Lord, help us feel and renew our spirit, oh Master God, so that we find new hope, new faith on a daily basis and apply it in our lives, oh Master God. And as we get into the worship session, oh Master God, help us be a blessing to each other and help and bless everybody who's watching this, oh Lord. And thank you for this life and all of its abundance, oh Master God. In Jesus' most precious name I pray. Amen. First song number 103 స్తుతి మాలికలో నుండి ఏసైన పరిహారి అందరికి వచ్చినటువంటి పాట పాడుకుందామండి.
నా జీవిత కాలం
చేయి పట్టుకో నా చేయి పట్టుకో యేసు నా చేయి పట్టుకో అని పాట పాడుకున్నామని స్తుతి మాలికల నుంచి సాంగ్ నెంబర్ 3 మూడవ పాట పాడి దేవుని స్తుతించుకున్నాం. Yesu na chei patuko
మరొకసారి యేసు జీవించుచున్న నామములో, సజీవుడైన యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ దైవాశీస్సులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరందరూ చదవబడిన లేఖనాలను మీ ముందుంచుకోండి. మీ కుటుంబాలతో ఈ వాక్య పరిచర్యలో ఈ పరిశుద్ధ దినాన్ని దీవెనకరంగా వాడుకోవాలని, ఈ వాక్యము ద్వారా మీరు బలపరచబడాలని, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడాలని, మీలో ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆ రీతిగా సిద్ధపడుటకు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకై మిమ్మల్ని సమర్పిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని వాక్యము సంఘానికి జీవనాడిగా మారినప్పుడు సంఘము యొక్క రూపురేఖలు మారిపోతాయి. అనగా సంఘ స్వభావమే ఒక క్రొత్తదనంతో నింపబడుతుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకంలోకి ఏదో యాంత్రిక సంఘంగా కాక ఒక యాత్రిక సంఘంగా ప్రయాణం చేస్తూ ప్రభువుని కనపరుస్తుంది అని చెప్పి కూడా నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ, ఇంకా దేవుని వాక్యం సంఘానికి జీవనాడిగా మారినప్పుడు మనం అజ్ఞాన తిమిరులో నుండి కొట్టిమిట్టాడకుండా సరైన దిశను, దేవుని మార్గాన్ని ఈ వాక్యం మనకు నిర్దేశిస్తుంది. మానవ జ్ఞానం దైవ జ్ఞానంపై ఆధిపత్యం వహించకుండా, ఇంకా చెప్పాలంటే లోక జ్ఞానం మనలో పెచ్చు మేరకుండా ఈ దైవ జ్ఞానం యొక్క ఔన్నత్యతను మనం గమనించడానికి సహాయపడుతుందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మార్టిన్ లూథర్ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నేను బోధించుట కంటే దేవుని వాక్యము చేత బోధింపబడుటకే ఎక్కువగా ఇష్టపడతాను అని చెప్పి మార్టిన్ లూథర్ తెలియజేశాడు. మనం దేవుని వాక్యము చేత బోధింపబడటం, దానికి లోబడటం, దాని ప్రకారం నడుచుకోవటం, సంఘ రూపురేఖలు మారి క్రీస్తు మాదిరిలో సంఘం ఎదగటానికి ఎంతో అవసరమని చెప్పి నేను ఈ సమయంలో మీకు మరొకసారి దేవుని వాక్యం యొక్క ఔన్నత్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి, వాక్య నడిపింపుకు లోబడతామో, ఆ వాక్యము మనకు నిర్దేశించే మార్గములో మనం ప్రయాణం చేస్తామో, వెంటనే దేవుని యొక్క ఆశీర్వాదం మనల్ని వరించడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సమయంలో మరొకసారి మనం గమనించాలని కోరుతూ ఉన్నాను. మొదటి కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్పి కీర్తనకారుడు మొదటి కీర్తనలోనే మనకి ఈ దేవుని వాక్య ధ్యానం, ఆ వాక్య ధ్యానంలో మనకు అనుగ్రహింపబడే ఆత్మీయ దీవెనల గురించి చాలా చక్కగా కీర్తనలో వివరించడం మనం చూస్తూ ఉన్నాం. మహాజ్ఞాని సొలొమోను గారు కూడా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14-15 వచనాలలో మనం చూసినట్లయితే, భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమును నడవకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపొమ్ము అంటాడు. దుష్టుల మార్గము వలన కలిగే, దుష్టుల ఆలోచనల వలన కలిగే దుష్పరిణామాలను
మహాజ్ఞాని ఈ రీతిగా మనకు జ్ఞాపకం చేయటం సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పై మాటలు మనం రెండు భాగాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రెండు భాగాలలో విశ్వాసి తన జీవితానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఇవి విశ్వాసి భక్తిని కొలిచే బారోమీటర్ వంటివని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందింపజేసే గీటురాళ్ళు ఈ మాటలు. ఎందుకంటే దేవుని భక్తులు ఇతర నామకార్థపు నులివెచ్చని జీవితం నుండి ఈ మాటలు మనల్ని వేరుపరుస్తాయి, ఆలోచింపచేస్తాయి. దేవుని బిడ్డలను ఈ హెచ్చరికలు లోకము నుండి వేరుపరుస్తాయి. పరిశుద్ధ దేవుని మార్గములో సాగిపోవటానికి మనలను స్థిరపరుస్తాయి, బలపరుస్తాయి అని చెప్పి మనం గమనించాలి. ప్రియులారా, అందుకే ప్రార్థనాపూర్వకంగా ఈరోజు ఆది కాండములో నుండి లోతు జీవితాన్ని ఆధారం చేసుకుని ఒక బయోగ్రాఫికల్ సెర్మన్ని మీ కొరకు అందించాలని సిద్ధపడి వచ్చాను. ఆది కాండము 13, 14, 19 వచనాలు అధ్యాయం మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఈ 3 అధ్యాయాలలో నుండి కొన్ని పారమార్థిక సత్యాలు మనం నేర్చుకోవటానికి లోతు జీవితం ఈ అధ్యాయాలలో మనకు కనబడుతుంది. ఈ అధ్యాయాలను ఆధారంగా చేసుకొని ఒక టైటిల్ నేను ఏర్పాటు చేశాను. అది ఆ టైటిల్ ఏంటంటే ద కాస్ట్ ఆఫ్ వాల్డినెస్. ద కాస్ట్ ఆఫ్ వాల్డినెస్. ఈ లోక సంబంధమైన జీవితం, దాని ఫలితం, లేకపోతే ఈ లోక స్నేహం, దాని ఖరీదు అని కూడా మనం చెప్పవచ్చు. ద కాస్ట్ ఆఫ్ వాల్డినెస్. ఈ వరల్డ్లో ఉన్నటువంటి పరిస్థితులను, పాపాన్ని మనం ప్రేమించినప్పుడు, దాని ఆకర్షణల్లో మనం లొంగినప్పుడు, పడిపోయినప్పుడు దానివల్ల కలిగే ఫలితం, దాని ఖరీదేంటో మనం గుర్తించడానికి ఈ లోతు జీవితాన్ని ఆధారం చేసుకొని ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. అవుట్లైన్గా 3 విషయాలు నేను మీ మధ్య ధ్యానించాలని ఆశపడుతున్నా. వాటిలో ఒకటి, హీ చూజ్ హిజ్ ఓన్ వే ఇన్ లైఫ్. హీ చూజ్ హిజ్ ఓన్ వే ఇన్ హిజ్ లైఫ్. రెండవది ఏంటంటే he persisted in his own choice. మూడవ అవుట్లైన్ ఏంటంటే he suffered the consequences of his wrong choice. ఈ 3 విషయాలను మీ మధ్య ధ్యానించడానికి ఇష్టపడుతున్నా. He chose his own way in his life. He persisted in his own choice. He suffered the consequences of his wrong choice. ఈ 3 విషయాల ఆధారంగా ఈ 3 సబ్ టైటిల్స్ని, అవుట్లైన్స్ని మీ ముందు ధ్యానిస్తూ కొన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవునికి మహిమకరంగా ముందుకు వెళ్ళటానికి సిద్ధపడగలిగే రీతిగా ఈ వాక్యం మనల్ని బలపరుస్తుందని, ఏ మార్గంలో మనం వెళ్ళటం దీవెనకరమో, ఒకవైపు అబ్రహాము జీవితం, ఒకవైపు లోతు జీవితం. అబ్రహాము ఏర్పాటు చేసుకున్న మార్గం, లోతు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం. ఈ రెండిటిని మనం ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సమయంలో మీ మధ్య ప్రాముఖ్యంగా లోతు జీవితాన్ని ధ్యానించడానికి ఇష్టపడుతున్నా. మొదటి అవుట్లైన్ను
మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చూస్ హిజ్ ఓన్ వే ఇన్ హిజ్ లైఫ్. ఆది కాండము 13వ అధ్యాయం 1 నుండి 13 వచనాలలో లోతు తన ఇష్టానుసారమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హీ చూస్ హిజ్ ఓన్ వే, తన ఇష్టానుసారమైనటువంటి మార్గం. అంటే దేవుడు అబ్రహామును పిలిచాడు, పిలుపు అబ్రహాముకే. కానీ ఆ పిలుపులో లోతు కూడా పాలిభాగస్తుడయ్యాడు. ఇది లోతుకి ఇవ్వబడినటువంటి గొప్ప దీవెనకరమైన అవకాశం. అబ్రహాము పిలుపులో పాలు పొందటం, అబ్రహాముతో ప్రయాణం చేయటం, అబ్రహాము దేవుని సేవించటం, ఇది లోతుకు అనుగ్రహింపబడిన గొప్ప అవకాశం, గొప్ప దీవెన. ఎందుకంటే అబ్రహామును పిలిచిన దేవుడు ఆయన ఎల్ షద్దై, సర్వశక్తిమంతుడు. ఆయన నడిపింపులో ఉన్న వ్యక్తి అబ్రహాం. సజీవుడైన దేవుని నడిపింపును, పిలుపును పొందినటువంటి వాడు అబ్రహాం. ఇంకా చెప్పాలంటే దేవునితో ఒక గొప్ప నిబంధన అబ్రహాము చేసుకోవటం, ఆ నిబంధనకు కూడా వారసుడు కాగలిగినటువంటి అవకాశాన్ని లోతు కలిగి ఉండటం ప్రశంసనీయమైనటువంటి విషయం. ఇది గొప్ప భాగ్యం. అందుకేనేమో అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడో అంతగా లోతు కూడా దీవింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక నిదర్శనం. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఒక మంచి అలవాటు ఉండేది. అదేంటంటే ముందు బలిపీఠం కట్టేవాడు. బలిపీఠం అంటే అది దేవుణ్ణి ఆరాధించే స్థలం. దేవునికి బలి నర్పించి ప్రార్థించే స్థలం. ముందు అబ్రహాము ఆ పని చేసేవాడు. ముందు దేవునికి బలిపీఠము కట్టి తరువాత తన గుడారాన్ని వేసుకునే అలవాటు అబ్రహాం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత బలిపీఠము దగ్గర బలమైన ప్రార్థన చేసేవాడు. వీటన్నిటిలో కూడా లోతు పాలిభాగస్తుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేత అబ్రహాముతో పాటు లోతు కూడా దేవుని ఆశీర్వాదాలకు పాత్రుడయ్యాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదంతా ఒకవైపు ఇంతవరకు చాలా బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక. లోతు ఇంతవరకు చాలా మంచి మార్గంలో ఉన్నాడని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. నిజంగా దేవుని వాగ్దానాలకు, ఆశీర్వాదాలకు అబ్రహాముతో పాటు లోతు కూడా వారసుడయ్యాడని మరి మనం ఈ విషయాలను బట్టి గమనిస్తూ ఉన్నాం. 13వ అధ్యాయం 10-11 వచనాలలో మనం గమనించినట్లయితే అబ్రహామును విడిచి తన ఇష్టానుసారమైనటువంటి మార్గమును ఏర్పాటు చేసుకోవటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. 13వ అధ్యాయం 9వ వచనంలో అబ్రహాం అంటాడు, నీవు ఎడమ తట్టునకు వెళితే నేను కుడి తట్టునకు వెళ్తాను, నువ్వు కుడి తట్టునకు వెళితే నేను ఎడమ తట్టునకు వెళ్తాను. చాయిస్ నీదే, నువ్వు ఎటు వెళ్తావో తీర్మానం చేసుకో అని చెప్పి అబ్రహాము లోతుకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. వాస్తవానికి అబ్రహాం పెద్దవాడై ఉండి ఎటువైపు వెళ్ళాలో తీర్మానం చేసుకునే హక్కు అబ్రహాముకున్నది. కానీ లోతుకు
ఆ ఫస్ట్ ఛాయిస్ అబ్రహాం ఇచ్చుట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో లోతు ఏమనాలి? నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? లేదంటే నీవు పెద్దవాడివి, నువ్వు ముందు ఎటు వెళ్ళాలో నువ్వు తీర్మానం చేసుకో అని అనొచ్చు. లేదంటే తన కుటుంబాన్ని సంప్రదించి తర్వాత ఎటు వెళ్ళాలో తీర్మానం చేసుకుంటానని కూడా చెప్పొచ్చు. ప్రియులారా, తాను లోతు తన ఇష్టానుసారంగా అబ్రహాము ఎటు వెళతావు అని అడిగిన వెంటనే తాను ఓన్గా డెసిషన్ తీసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తిని విడిచిపెట్టి సొదొమ గొమొర్రా వైపు వెళ్ళటానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అచ్చటి ప్రజలు ఎంత దుర్మార్గులో దేవుని వాక్యంలో 13వ వచనంలో రాయబడి ఉంది. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి అని చెప్పి సొదొమ పట్టణం యొక్క దుస్థితిని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. వీరి పాపం బహుఘోరమైనది. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. ఇవన్నీ లోతుకు తెలియదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోతు తన ఇష్టానుసారంగా నిర్ణయాన్ని తీసుకొని సొదొమ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము ప్రభువుతో ప్రయాణం చేస్తూ ఉంటే లోతు ప్రభువు లేని స్థలాలకు, ప్రభువు లేని ప్రజల మధ్యకు ప్రయాణం చేశాడు. అబ్రహాము కనాను వైపు ప్రయాణం చేస్తూ ఉంటే లోతు సొదొమ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. నీవు ఎంత దూరం ప్రయాణం చేశావు అనేది ముఖ్యం కాదు, ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు అనేదే చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడో లోతు ఆ రోజు ఆలోచించలేదు. పచ్చగా దేవుని తోట వలె కనబడుతున్నటువంటి ఆ యోర్దాను ప్రాంతం, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలను ఆయన చూసినప్పుడు వాటి వలన ఆకర్షింపబడి అక్కడి ప్రజల యొక్క భయంకర స్థితిని ఆలోచించకుండా లోతు సొదొమ వైపు ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో ఒక సత్యాన్ని గమనించాలి. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు అనేది ముఖ్యం కాదు, కానీ ఎలాంటి వారితో జీవిస్తున్నావు అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం అని మనం గమనించాలి. ఆ విషయాన్ని లోతు ఆలోచించలేకపోయాడు. ప్రియులారా, ఈ చూస్ హిజ్ ఓన్ వే, సొంత ఆలోచనతో సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకొని సొదొమ వైపు ఆయన ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ అవుట్లైన్, హీ పెర్సిస్టెడ్ హిజ్ ఓన్ చాయిస్. తన జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకోవటం మానవ జీవితంలో తరచుగా జరుగుతూ ఉంటుంది. కానీ లోతు జీవితంలో ఆ అనుభవం మనకు కనబడదు.
ఆదికాండము 14వ అధ్యాయం 1 నుండి 16 వచనాల వరకు మనం చదివితే, తాను ఎన్నుకున్న ప్రదేశము తన మార్గము మంచిది కాదు అని తెలిసి కూడా లోతు ఆ మార్గములోనే, ఆ ప్రదేశంలోనే నివసించటానికి గట్టిగా తీర్మానం చేసుకున్నాడు. అందుకే ఈ మాట నేను చెప్తున్నాను. ఈ పెర్సిస్టెడ్ ఇన్ హిస్ ఓన్ చాయిస్. తాను తీసుకున్నటువంటి నిర్ణయంలో, తాను నివాసం చేస్తున్నటువంటి స్థలములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎలాంటి ప్రజలు అక్కడ ఉన్నారో, వారితో తన కుటుంబం ఎన్ని దురవస్థలను ఎదుర్కోవాలో ఎరిగి కూడా అక్కడే ఉండటానికి గట్టిగా నిర్ణయం చేసుకున్నట్లుగా లోతును మనం గమనిస్తున్నాం. అది క్షేమం కాదని తెలిసి కూడా లోతు ఆ మార్గంలోనే, ఆ ప్రదేశంలోనే నివసించడానికి గట్టిగా తీర్మానం చేసుకున్నాడు. ఇది విచారకరమైనటువంటి విషయం. ఒకవేళ తెలియక లోతు అక్కడికి వెళ్ళి ఉంటే, తెలిసిన తర్వాత అయినా ఆ స్థలము, ఆ ప్రజలు, ఆ ప్రాంతం శాపగ్రస్తమైందని, ఆశీర్వాదకరమైనటువంటిది కాదని, తన కుటుంబానికి అక్కడ క్షేమం ఉండదని, తన కుటుంబం ఆధ్యాత్మికంగా పతనమవుతుందని గమనించినప్పుడు వెంటనే ఆ మార్గములో నుండి క్షేమకరమైనటువంటి మార్గంలోనికి వెళ్ళటం ఒక మంచి లక్షణం. ఆధ్యాత్మికంగా ఆలోచించే వారికి ఆ ఆలోచన తడుతుంది. కానీ లోతు మాత్రం అక్కడే నివాసం చేయటానికి తీర్మానం చేసుకున్నాడు. అక్కడ జరిగినటువంటి దుష్పరిణామాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆ అధ్యాయం చదివినప్పుడు ఎలాము రాజు, గోయేయు రాజు, షీనారు రాజు, సొదొమ గొమొర్రాల రాజులపై యుద్ధం చేసి సొదొమను ఓడించి, లోతు సొదొమలో కాపురం ఉన్నాడు కాబట్టి లోతు కుటుంబంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి తన భార్యను, కుమార్తెలను చెరగొనిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ లోతు ఆ పరిస్థితులను బట్టి, ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ప్రజలను బట్టి, ఆ ప్రదేశము నుండి బయటికి వచ్చి ఉన్నట్లయితే, ఆ ప్రాంతాన్ని విడిచినట్లయితే ఈ దురవస్థ లోతు జీవితంలో తలెత్తి ఉండేది కాదేమోనని నేను అనుకుంటున్నాను. తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు లోతు. ఒక సత్యం నేను మీకు తెలియచేస్తాను. దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి సరి అయిన మార్గం ఏమిటంటే, మన చిత్తాన్ని దేవుని చేతుల్లో ఉంచటం. నేను చాలాసార్లు ఈ విషయాన్ని చెబుతూ ఉంటాను. మన చిత్తాన్ని దేవుని చేతిలో ఉంచటమే దేవుని చిత్తం తెలుసుకోవటం. బహుశా లోతుకి ఇది ఒక పాఠం కావచ్చు. లోతు తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. తాను ఎన్నుకున్న మార్గం తప్పని, అది శాపానికి, శ్రమకు తనను నడిపిస్తుందని, తన కుటుంబం ఆత్మీయంగా క్షీణిస్తుందని ఎరిగి కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా అక్కడే ఉండటానికి తీర్మానించాడు లోతు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కలిగే ఒక శ్రమ వెనుక దేవుని చిత్తం ఏంటో గ్రహించి, ఆ శ్రమ ద్వారా దేవుడు మనకు ఏ సందేశం ఇస్తున్నాడు, ఏ ఆధ్యాత్మిక పాఠం నేర్పుతున్నాడు అనే ఆలోచన మనకు
మనకు స్మరించాలి. ఆ ఆలోచన మనకు కలిగినప్పుడు మనం ఆధ్యాత్మికంగా సెట్ రైట్ అవుతాం. తాను చేస్తున్నది తప్పని తెలిసి కూడా దానిలోనే ఆనందించేవారు సాతాను సంబంధులు. తన తప్పును తెలుసుకుని దాని నుండి బయటకు వచ్చి మరలా దానిని చేయకుండా ఉండేవాడు దేవుని సంబంధి. మనం దేవుని బలమును అనుభవించాలని ఆశపడినట్లయితే మనం తప్పకుండా మన బలహీనతలను గుర్తించగలిగినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. విజయం అంటే ఏంటి అర్థం? మనం పడిపోయి తిరిగి లేవటమే. పడిపోయిన చోటే ఉంటే అది ఓటమి. తిరిగి లేచి మంచి మార్గంలో మనం ముందుకు వెళ్ళటానికి తీర్మానం చేసుకోవటం ఆశీర్వాదకరమైనటువంటి విషయం. ఇది దైవ సంబంధులు, దేవుని భయం కలిగినటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది. మనలను ఆయన మార్గంలో తీసుకురావటానికి దేవుడు మన జీవితాలకు కొన్నిసార్లు ఇలాంటి ఒడిదుడుకులను కలిగిస్తూ ఉంటాడు. మనం ప్రభువుతో నడుచుటకు తీర్మానించుకుంటే మనం లోకంతో అడుగు వేయలేము. క్రైస్తవునికి జయించలేని శోధనంటూ ఏది లేదని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి శోధన మన ప్రభువును బలంగా వెంబడించడానికి ఒక అవకాశం అని కూడా ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శోధన తరువాత కూడా ఆ సత్యాన్ని లోతు గ్రహించలేకపోవటం విచారకరమైనటువంటి విషయం. మనం ఒక పొరపాటును సమర్థించుకున్నామంటే అది 2 పొరపాట్లుగా పెరిగిపోతుందని కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాపంతో ఆటలాడటం అంటే విపత్తును ఆహ్వానించటమే. మనం దేవుని శక్తి కొరకు, దేవుని నడిపింపు కొరకు అర్థించకపోవటమే మన నిజమైన బలహీనతని కూడా ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. లోతు అదే చేశాడు. అక్కడ పరిస్థితులు, అక్కడ సమస్యలు, అక్కడ ఆయన ఎదుర్కొన్నటువంటి శోధనలు, వాటన్నిటిని బట్టి లోతు ఆధ్యాత్మికంగా మేల్కోలేకపోయాడు. ఆ పరిస్థితులను అధిగమించి జీవగల దేవుని వైపు తన ప్రయాణాన్ని కొనసాగించటానికి, తన కుటుంబాన్ని సంరక్షించుకోవటానికి ఎలాంటి దైవ చిత్తానుసారమైనటువంటి తీర్మానం చేయలేకపోయాడు. ఈ పెర్సిస్టెడ్ హిజ్ ఓన్ చాయిస్. ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో మొట్టమొదట ఆ నిర్ణయాన్నే ఆ పాపభూయిష్టమైనటువంటి ప్రజల మధ్య నివాసం చేయటానికి, ఆ శోధనలో కూడా కనువిప్పు కలగకుండా ఆయన తాను తీసుకున్న తీర్మానంలో గట్టిగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది 2వ అవుట్లైన్. 3వది, he suffered the consequences of his own choice, లేకపోతే రాంగ్ చాయిస్. ఆదికాండం 19వ అధ్యాయం 1 నుండి 38 వచనాలలో మనం గమనించినప్పుడు, లోతు నేత్రాశకు దాసుడై లోకాన్ని సంపాదించాలని దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహామును విడిచినందుకు లోతు ఎదుర్కొన్న దుష్పరిణామాలను మనం ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తాం. మొదటిది, అబ్రహాముతో కలిసి పొందిన ఆత్మీయ అనుభవం లోతు పోగొట్టుకున్నాడు. ఇక్కడ దేవుని నడిపింపును పోగొట్టుకున్నాడు, దేవుని భద్రత పోగొట్టుకున్నాడు, తన కుటుంబాన్ని కూడా
ఆయన పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. సొదొమ గొమొర్రాలను నాశనం చేయటానికి దేవదూతల పట్టణం వైపు వస్తున్నప్పుడు ఈ పట్టణాలను గురించి, అక్కడ ఉన్నటువంటి ప్రజలను గురించి, అబ్రహాము చేసిన ప్రార్థన గురించి మనకు తెలుసు. వీటి ఫలితంగా, అబ్రహాము ప్రార్థన ఫలితంగా లోతు దేవుని కృపను పొందటానికి అర్హుడయ్యాడు. ఆ సొదొమ పట్టణాల నుంచి లోతును బయటకు తీసుకువెళ్ళటానికి దేవదూతలు చేసినటువంటి ప్రయత్నం అక్కడ మనం చూస్తాం. ఆ ప్రయత్నంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు లోతు. ఆతురత ఆయనలో కనబడదు. తాను ఎంత ప్రమాదంలో ఉన్నాడో తెలిసి కూడా లోతు త్వరపడి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడినటువంటి పరిస్థితులు మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. తత్ఫలితంగా లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. కుమార్తెలు నీతిమాలిన వారుగా వారు పతనమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే లోతు తన కుటుంబాన్ని అంతటినీ పోగొట్టుకున్నాడు. అన్ని అనర్థాలే, అన్ని అపస్కృతులే. ఇక్కడ అబ్రహాము వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఇస్సాకుకు జన్మనిస్తూ ఉంటే, ఆశీర్వాదకరమైనటువంటి వంశాలకు జన్మనిచ్చి దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ ఉంటే, దేవుడితో చేసుకున్న నిబంధనను ఆయన తాను వారసుడిగా రుజువు చేసుకుంటూ ఉంటే, ఇక్కడ లోతు మాత్రం తన వారిని అందరినీ పోగొట్టుకున్నాడు. శాపగ్రస్తమైనటువంటి వంశాలు లోతు కుటుంబంలో నుండి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంకొక సత్యాన్ని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. లోకమంతా ఎక్కడికి వెళుతుందో నీకు తెలిసినా తెలియకపోయినా, నీవు ఎక్కడికి వెళుతున్నావో అది నీకు తెలిసి ఉండాలి. అది తెలియాలి నీకు. అలా తెలియని ప్రయాణం అది అగమ్య గోచరం అవుతుంది. మనకు భద్రత, దిద్దుబాటు, దర్శకత్వం ఇవ్వటానికి లేఖనాలలో కావలసిన సిగ్నల్స్ ఉన్నాయి. వాటి ప్రకారం మన జీవితాలు సాగిపోతే ఏ ప్రమాదం మనలను చేరుకోలేదు. అంతా శుభకరంగానే జరిగిపోతుంది. లేఖనాలకు వ్యతిరేకంగా ఈ లోకం వైపు చూస్తూ మన ప్రయాణాన్ని కొనసాగిస్తే అన్ని అనర్థాలే. ఇందుకు లోతు జీవితం ఒక చక్కని నిదర్శనం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి లోతును సంరక్షించటానికి, ఆయన కుటుంబాన్ని రక్షించటానికి దేవదూతలు చేసిన ప్రయత్నం మనం గమనించినట్లయితే, ఇక్కడ దాదాపుగా ఒక 8 ఆజ్ఞలు లోతుకు ఈ దేవుని దూతలు తెలియచేసినట్లుగా మనం చూస్తాం. త్వరగా లెమ్మంటారు 15వ వచనంలో. ఆ తర్వాత టేక్ యువర్ వైఫ్ అండ్ డాటర్స్, నీ భార్యను నీ కుమార్తెలను తీసుకొని బయటికి రా అని చెప్తారు. ఎస్కేప్ ఫ్రమ్ యువర్ లైఫ్, నీ జీవితం పతనమైపోకుండా, నాశనం అయిపోకుండా ఇక్కడ నుంచి పారిపోమంటారు. లుక్ నాట్ బిహైండ్ యూ, వెనకకు చూడవద్దు అని చెప్పి 17వ వచనంలో వచ్చే విషయాలన్నీ మనకు రాయబడ్డాయి. డు నాట్ స్టే ఇన్ ద ప్లెయిన్, ఆ మైదానాలలో నువ్వు ఎక్కడ ఆగొద్దు అని కూడా లోతుకు ఆజ్ఞాపించబడింది. ఎస్కేప్ టు ద మౌంటైన్, ఆ కనబడే పర్వతానికి నువ్వు వెళ్ళు అని లోతుతో వారు చెప్పినట్లుగా మనం చూస్తాం.
కానీ త్వరపడాలని, తప్పించుకోమని ఎంత చెప్పినా కూడా లోతు వాటిని లక్ష్య పెట్టినట్లుగా మనకు కనబడదు. ఏదో సంపాదించాలని సొదొమ వైపు వెళ్ళాడు. ఇక్కడేమో తాను సంపాదించిన దాన్ని అంతటిని విడిచిపెట్టి ఎంప్టీ హ్యాండ్స్తో లోతు అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఆ పట్టణంలో నుండి పరిగెత్తాల్సి వచ్చింది. అందుకే తన భార్య ఒక అపవాదును మూటగట్టుకుంది. లోత్స్ డిసోబిడియంట్ వైఫ్, లోతు భార్య అవిధేయురాలుగా మనకి కనబడుతుంది. అంటే వరల్డ్లీ మెటీరియలిస్టిక్ ఉమెన్గా చరిత్రలో ఆమె నిలిచిపోయింది. సర్టన్లీ షీ ఫెయిల్డ్ ఇన్ హర్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితంలో ఒక తప్పిపోయినటువంటి స్త్రీగా ఆమె మనకి దర్శనమిస్తుంది. ఆమె జీవితం మనకు నేర్పిస్తున్న పాఠమది. ఆమె చనిపోలేదు, కానీ ఉప్పు స్తంభంగా సాక్ష్యంగా మిగిలిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండం 14, 19, 20 వచనాలలో, 14 అధ్యాయం 19, 20 వచనాలలో మెల్కీసెదెక్ అబ్రహామును ఆశీర్వదిస్తూ చెప్పిన మాటలు కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శత్రు రాజుల నుండి అబ్రహాము తన కుటుంబీకులను సంరక్షించి లోతు కుటుంబాన్ని తీసుకువస్తున్నప్పుడు మెల్కీసెదెక్ ఎదుర్కొని అబ్రహామును ఆశీర్వదించిన ఆశీర్వాదపు మాటలు లోతు విన్నాడు, లోతు భార్య విన్నది, లోతు కుమార్తెలు కూడా విన్నారు. ఆ మాటలను బట్టి అబ్రహాము దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ సన్నిహిత అనుబంధాన్ని గురించి లోతు ఆయన కుటుంబం గ్రహించి ఉంటారు. అక్కడ మనం చదివితే 14వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివితే, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. ఈ మాటలు లోతు విన్నాడు, లోతు భార్య విన్నది, లోతు కుమార్తెలు కూడా విన్నారు. కానీ వారి యొక్క లైఫ్ స్టైల్లో, వారి డెసిషన్లో మార్పు మాత్రం మనం చూడలేకపోయాం. దూతల మాటలు వారు పెడచెవిన పెట్టారు, వాటికి అవిధేయులు అయ్యారు, వాటికి విధేయులు కాలేకపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6:21లో ఒక మాట ఉంది. యేసు ప్రభువు చెప్పిన మాట, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉంటుంది అని. లూకాసు వార్త 17వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చదివితే లోతు భార్యను గురించి మనకక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని కనపరచుటకు, గ్రహించటానికి మనం ఎప్పుడు కూడా మన చిత్తాన్ని ఆయన చేతుల్లో ఉంచినప్పుడు మనం దేవుని చిత్తాన్ని గ్రహించగలమని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
లోతు, అబ్రహాము ఇద్దరు దేవుని పిలుపులో పాలిభాగస్తులే, కానీ ఒకరు దేవుని కృపను పొందితే ఇంకొకరు దేవుని ఉగ్రతను చవి చూచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యాన్ని బట్టి మనం ఎవరు ఏ మార్గములో వెళ్ళి ఏ రీతిగా దీవించబడ్డారో గమనిస్తూ ఉన్నాం. ఆ రోజు లోతు నువ్వు పర్వతమునకు పారిపోమ్ము అని చెప్పినప్పుడు దేవుని తీర్పు ఏంటో గ్రహించలేక తన ఇష్టానుసారంగా అక్కడ కూడా నేను అక్కడికి వెళ్ళలేను ప్రభు, అలాగూ కాదు, ఈ ఊరు సమీపముగా ఉన్నది, అందుచేత ఆ ఊరికి సోయర్ అనే పేరు పెట్టబడింది. ఇప్పుడు కూడా దేవుడు నిర్ణయించే సహవాసములో ఉండటానికి లోతు ఇష్టపడినట్లుగా తన చివరి సమయంలో కూడా తన ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దీవెనకరమైనటువంటి మార్గములో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా స్థిరంగా నిలబడటం అది చివరికి ఆశీర్వాదాల వైపు నడిపిస్తుంది. దుష్టుల మార్గంలో నువ్వు వెళుతూ అది తప్పని తెలిసి కూడా దానిలోనే నిలిచినప్పుడు అది నిన్ను పతనం చేస్తుంది. దానివల్ల కలిగే దుష్పరిణామాలు మనం అనుభవించక తప్పదని చెప్పి ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోతు జీవితాన్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉండగా ఈ విషయాలు మనం గ్రహించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ద కాస్ట్ ఆఫ్ వరల్డ్లీనెస్, ఈ లోక సంబంధమైన జీవితం, దాని యొక్క ఫలితం. లోతు జీవితంలో he chose his own way in his life. తన సొంత ఆలోచనతో సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన ముందుకు సాగిపోయాడు. He persisted in his own choice. తాను వెళ్ళిన ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలను గూర్చి, అక్కడ పరిస్థితులను గూర్చి, అక్కడ ఉన్నటువంటి పాపాన్ని గురించి తెలిసి కూడా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టకుండా, ఆ ప్రజలను విడిచిపెట్టకుండా అక్కడే ఉండటానికి ఇష్టపడి అక్కడే స్థిరపడ్డాడు. ఇది ఆయన చేసిన రెండవ తప్పు. మూడవది, he suffered the consequences of his wrong choice. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ఎంతగా సఫర్ అయ్యాడో, ఎంతగా ఆయన శ్రమల పాలయ్యాడో, ఎన్ని అనర్థాలు ఆయన కుటుంబంలో జరిగాయో ఆయన అనుభవించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశ్వాస యాత్రలో మనమందరం కూడా లోతు జీవితం ద్వారా నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక పాఠం. అబ్రహాము వాగ్దానాలను స్వతంత్రించుకొని దేవునితో చేసుకున్న నిబంధనకు వారసుడయ్యాడు. ఆ పిలుపులో పాలిభాగస్తుడయ్యుండి ప్రారంభంలో దేవుని కృపను సమృద్ధిగా పొంది అబ్రహాము వలె దీవింపబడినటువంటి లోతు తన ఇష్టానుసారమైనటువంటి మార్గంలోనికి వెళ్ళినప్పుడు, అక్కడ ప్రజల దుస్థితి పరిస్థితులను ఎరిగి కూడా అక్కడే స్థిరపడి వారి మధ్య ఉండటానికి ఇష్టపడినప్పుడు కలిగిన దుష్పరిణామాలను గురించి కూడా మనం చూస్తున్నాం. ఆశీర్వాదాలకు బదులు శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులు ఆయన కుటుంబంలో చోటు చేసుకోవటం మనం చూస్తున్నాం. ప్రియులారా, అందుకే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్కులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము
యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రియులారా, మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో ఆలోచించాలని చెప్పి నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు ఎంత దూరం ప్రయాణం చేసేవన్నది ముఖ్యం కాదు, ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు అనేది ముఖ్యం కాదు, కానీ ఎలాంటి వారితో జీవిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. లోకమంతా ఎక్కడికి వెళుతుందో నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఎక్కడికి వెళుతున్నావో అది నీకు తెలిసి ఉండాలని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి అబ్రహాము లాంటి దైవ చిత్తానుసారమైనటువంటి మార్గములో ముందుకు సాగుటకు మనమందరం లోతు జీవితాన్ని చూసి ఆయనకు కలిగినటువంటి శోధనలను, శ్రమలను, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలను చూస్తున్నప్పుడు నా ఆధ్యాత్మిక జీవితంలో అబ్రహాములాగా దేవునితో అనుబంధాన్ని పెంపొందింపు చేసుకొని ముందుకు సాగటానికి సిద్ధపడదాం. అలాంటి మంచి నడిపింపును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ప్రసాదించాలని కోరుతూ ఈ వాక్య ధ్యానాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. తరలించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడమైన మా దేవా, మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మేము ధ్యానం చేసిన ఈ వాక్యాన్ని మా అందరి ఆధ్యాత్మిక మేలు నిమిత్తమై దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవునిగా మా ఎడల ఎంతవరకు కృపా కనికరాలను చూపుతూ, అయా మీ కృప మాపై ఉన్నందువలనే ఈరోజు సజీవులుగా ఉండి మీ సన్నిధిలో మేము మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాం. లోకమంతటిని కుదిపివేస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ అనే కీడు నుండి మమ్మల్ని సంరక్షిస్తూ ఈరోజు మేము సజీవులుగా ఉండి మిమ్మల్ని స్తుతించగలుగుతాం. మీ పరిశుద్ధమైన కాపుదలను మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. మీ మార్గాలలో మేము ప్రయాణం చేయడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మా ఆలోచనలు, మా నిర్ణయాలు, మా ప్రతి కదలిక మీ చిత్తానుసారంగా ఉండటకు సహాయం చేయండి. మాకు ఎదురయ్యే సమస్యలలో మా దేవా మేము కొన్ని గొప్ప ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవటానికి, మా తప్పిదాలను గుర్తించి వాటిని సరిచేసుకోవటానికి, వాటిలో నుండి బయటికి రావటానికి, మా ఆలోచనలన్నిటినీ మీ చిత్త ప్రకారం మలచటానికి, మీ చిత్తానుసారంగా మా జీవితాలు మీ సన్నిధిలో సమర్పించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని ప్రతి ఆధ్యాత్మిక జీవితం కొరకై ప్రతి వ్యక్తి హృదయంలో ఫలింప చేయమని ప్రార్థిస్తూ మీ కరుణ హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ వినిన ప్రతి బిడ్డ ఆధ్యాత్మిక మేలు పొంది ఇక్కడి నుంచి వెళ్ళటకు సహాయం చేయమని వేడుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసు దివ్య నామం పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ప్రేమగల కాపుదల కుడి ఉన్న మనకందరికీ, మన కుటుంబాలకు, మన సంఘానికి అబ్రహాము లాంటి మంచి తీర్మానాలతో ప్రభువు మార్గంలో ప్రయాణించడానికి సిద్ధపడుతున్న ప్రతి విశ్వాసికి సదాకాలం తోడై నడిపించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.